అన్న మీ పేరన్నా? నా పేరు ఎల్ జోజ్ బాబు. జోజ్ బాబు గారు ఏ ఊరండి ఏంటి? నేను ప్రస్తుతం మాదైతే కృత్తివేని మండలం కృష్ణా జిల్లా. ప్రస్తుతం నేను జడ్పీహెచ్ స్కూలు మాటలను చేస్తున్నాను, ఆంగ్ల ఉపాధ్యాయుడిగా చేస్తున్నాను. ఏం సార్ మరి 2025 మెగా డేస్లో జాబ్ వచ్చిందా మీకు? వచ్చిందండి, సగర్వంగా చెప్పుకుంటున్నాను. ఎందుకంటే మేము పడ్డ కష్టానికి మాకు ప్రతిఫలం దక్కిందని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను 2005లో నాకు బిఎడ్ అయింది. అప్పటి నుంచి నేను పోరాడుతూనే ఉన్నాను. 2008లో చాలా దగ్గరగా వచ్చాను కానీ పోయింది. ఆ బాధ, ఆ నిరీక్షణ 17 సంవత్సరాలు అయితే కానీ నాకు ఈ ఉద్యోగం దక్కలేదు. 17 సంవత్సరాలు నేను పోరాడాను, 17 సంవత్సరాలు నిరంతరం శ్రమిస్తూనే ఉన్నాను. మరి అదే మెగా డిఎస్సికి సంబంధించి మొత్తం అవకతవకలు జరిగినవి. ఒక్కొక్క పోస్ట్ని కొన్ని లక్షల చొప్పున నమ్ముకున్నారు. అది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి అంటారు వైసీపీ నాయకులు. ఏం సార్ మరి అదే మెగా డిఎస్సికి సంబంధించి దానిలో జాబ్ వచ్చింది మీకు, ఏం చెప్తారు దాని మీద? సార్, ఒక్కొక్కరు 15 లక్షలు కాదు, నేనైతే 15,000 కూడా పెట్టుకోలేనటువంటి స్టేజ్ మాది. చాలా అంటే పూర్ ఫ్యామిలీ. అమ్మ నాన్న కష్టపడి, అమ్మ అయితే 4 ఏళ్లలో పనిచేసి, నాన్న నిరంతరం రాత్రినక పగలనక ఆదివారం కూడా లేకుండా రోజు శ్రమించి కష్టపడితే వాళ్ళ శ్రమ లేదా వాళ్ళ రక్తం, వాళ్ళ చెమటతో వాళ్ళు పెట్టిన భిక్షతో నిజం చెప్పాలంటే నేను ఈ స్థితిలో ఉన్నాను సార్. అయితే ఉద్యోగం వచ్చేటానికి వాళ్ళైతే లేరు, బాధగా ఉంది. కానీ ఆ బాధలో మళ్ళీ మేము ఉద్యోగం వచ్చిన సంతోషం కూడా నిలవకుండా ఉద్యోగాలు కొనుక్కున్నారు అంటే మాత్రం చాలా బాధగా ఉంది సార్. ఎందుకంటే అటువంటి స్టేజ్ నుంచి వచ్చాను. కనీసం నా బిఎడ్ అయ్యే వరకు కూడా మా ఇంట్లో కరెంట్ కూడా లేదు సార్. అటువంటి స్టేజ్లో ఉండి మా స్నేహితులలో చదువుకుని వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే, మా ఇంటి ప్రక్కన చర్చ్ ఉంటే అక్కడ ఆ గుడి దగ్గర ఉండి మెట్ల దగ్గర వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళ లైట్లతో మా ఫ్రెండ్లు ఇల్లు అరుగుల మీద కూర్చుని రాత్రిళ్ళు చదువుకుని నేను ఈ స్టేజ్కి వచ్చాను సార్. నాకు బిఎడ్ అయ్యే వరకు కాదు కదా, నేను టీచర్ని అయినా ప్రైవేట్ టీచర్గా కొనసాగిన 5-6 సంవత్సరాల వరకు కూడా నాకు కరెంట్ లేదు సార్. అంటే నాకు 30 సంవత్సరాల వచ్చే వరకు మా ఇంట్లో కరెంటే లేదు సార్. అంటే ఇక్కడ మీ కష్టానికి కూడా ఫలితం లేకుండా వైసీపీ నాయకులు ఏదైతే అర్ధాంతం చేస్తూ ఉన్నారో, మొత్తం అంతే దగా డిఎస్సి మెగా డిఎస్సి కాదు, అసలు ఆ 16,000 పోస్టులు కూడా దేనికి పని చేయవు, మేము వచ్చాక మళ్ళీ దాన్ని మొత్తం క్యాన్సిల్ చేస్తాం నోటిఫికేషన్ అని చెప్పి కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి మీ కష్టానికి కూడా ఫలితం లేకుండా మాట్లాడుతున్నారు. మరి ఏం చెప్తారు సార్? మరి అదే సార్, ఏంటంటే కొంతమంది ఉంటారు, పెట్టినా పెట్టరు, తిన్నవాళ్ళు కూడా తిన్నవారు అని చెప్పేసి, తాను తినేవాళ్ళుగా తిన్నవారని. ఇక్కడ విషయం ఏంటంటే ఆయన ఉద్యోగం ఇస్తానని చెప్పేసి ఊదరగొట్టి కేవలం 6,000 ఉద్యోగాలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. నేనైతే కనుక మెగాడేసి 23,000 పోస్టులు ఉండగా ఎందుకు ఇచ్చామని చెప్పేసి అంటే అందరం ఆశపడి ఓట్లేసామండి, గెలిపించాం. కానీ మీరేం చేశారు? సలహాలు ఇవ్వడానికి సలహాదారులు 150 మంది, 100 నుంచి 150 మంది పెట్టుకున్నారే కానీ వాళ్ళు ఇచ్చిన సలహాలని మీరు బేఖాతరు చేశారు. అసలు వాళ్ళు సలహాలు ఇచ్చారో లేదో కూడా తెలియదు. ఇన్ని సంవత్సరాలు మీరు 5 సంవత్సరాలు పరిపాలించారంటే 5 సంవత్సరాల్లో డిఎస్ అనే ఊసి ఎత్తలేదు మీరు. ఎంతసేపు ఇదిగో డిఎస్ అది అన్నారే కానీ చేతల్లో చూపించలేదు. ఫలితంగా ఏం జరిగింది? మీ మీద ఆశలు పెట్టుకున్నాం. రాగానే సచివాలయం పోస్టులు తీశారు 2 లక్షలు సుమారుగా తీస్తే అవి వెంటనే మాకు డిఎస్ ఉంటుందని చెప్పేసి మేము చాలా ఆశించాం. కానీ మా హాస్టల్ మీద నీళ్ళు చల్లారు. మాకు ఆ టైంకి నాకు ఆయన అధికారంలో వచ్చినప్పుడు ఆ టైంకి నాకు 40 సంవత్సరాలు వచ్చాయి సార్. 39 సంవత్సరాలు వచ్చాయి. ఇంకేంట్లే మనకు టైం ఉంది, 40 సంవత్సరాల వరకు ఛాన్స్ ఉంది కదా అనుకున్నాను. అలా గడిచిపోతూ వచ్చేస్తున్నాయండి. అర్థమైపోయింది నాకు. ఇంకా అర్థమైపోయి 2022 నుంచి మొదలెట్టాను, 2021 నుంచి మొదలెట్టాను. డే అండ్ నైట్ కష్టపడి చదివాను. ప్రైవేట్ స్కూల్లో చెప్పిన పాఠాలు చెప్తున్నా, అరకొర జీతాలండి. బిఎడ్ చేశాను, అప్పటికే దరిదాపు 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ వచ్చింది. కానీ ఆ 20 సంవత్సరాలు కూడా మా ఏరియాలో, మా కృత్తివేని బండిమిల్లి మండలాల్లో బిఎడ్ చేసిన టీచర్లు కూడా చాలామందికి 20,000 కూడా జీతం ఇవ్వరు సార్. అంత దందా. అంటే పెట్టుకోవడానికి ఫీజులు వాళ్ళు ఏం చేస్తారంటే 40,000 50,000 రాసుకుంటారండి. ప్రభుత్వం ప్రకారంగా ఏంటంటే రూల్స్ ఉంటాయి కాబట్టి ప్రైవేట్ టీచర్లు ఇదేంటి టెట్ అయ్యి ఉండాలి ప్రభుత్వం పెట్టింది. దాని ప్రకారం ఉంటాయి. లిస్టులో వాళ్ళు చూపించే బిల్లుల్లో అయితే అలా ఉంటాయి కానీ మా చేతికి వచ్చే జీతం మాత్రం 20,000 లోపే ఉంటుంది సార్. మాదే పరిస్థితి, టీటీసీ చేసిన పరిస్థితి ఇంకెంత గవర్నమెంట్ ఆలోచించాలి సార్. అటువంటి జీతాలతో మేము ఇబ్బందులు పడుతుంటే ఆయన అధికారంలోకి వచ్చినప్పుడు ఇక ఇవ్వడని చెప్పేసి నాకు అర్థమయ్యి నేను అప్పటి నుంచే రాత్రిపూట పగలు పాఠాలు అక్కడ చెప్పుకున్నా, ట్యూషన్లు చెప్పుకున్నా. రాత్రి వేళల్లో అందరూ నిద్రపోయిన తర్వాత డిస్టర్బెన్స్ కూడా నైట్ 1 గంట 2 వరకు 2021 నుంచి 2025 వరకు నిరంతరం ఒక్కరోజు కూడా రెస్ట్ తీసుకుని చదువుతున్నాను సార్. అలా చదివి ఆరోగ్యం కూడా పాడు చేసుకున్నాను. నాకు భార్య ఉంది, 3 పిల్లలు ఉన్నారు. వాళ్ళ కోసం నేను నిరంతరం కష్టపడ్డాను. కష్టపడితే వచ్చినటువంటిది ఇది. ఏదో అబండాలు ఇస్తే కాదు సార్. ఎందుకంటే ఆ కష్టం విలువ నాకు తెలుసు, నేను అనుభవించాను. ఆకలి వాళ్ళు అంటున్నారు కదా, ఆ కష్టానికి కూడా ఫలితం లేకుండా వాళ్ళు చేసే ఆరోపణలు, అసలు డిఎస్సి కాదు, మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి అంటూ వ్యాఖ్యలు చేయటం. మరో పక్కన మేము దాని మీద సిబిఐ ఎంక్వైరీ కావాలంటాం. ఓ పక్కనేమో హైకోర్టు కూడా వెళ్ళినా హైకోర్టు కూడా దాన్ని కేసు కొట్టేస్తూ డిస్మిస్ చేసిన పరిస్థితి. ఇంకా వాళ్ళు తగ్గకుండా ఎందుకన్నా ఈ విధంగా వ్యాఖ్యలు చేయటం కానీ అసలు ఏం చెప్తారు దాని మీద? అంటే సార్, మాకు ఒక కథ ఉంది. ఒక బ్రాహ్మణుడు
అదేంటిది ఒక ఇంటికి వెళ్ళి పూజ చేసి వస్తుంటే వాళ్ళు ఒక మేక పిల్లని ఇచ్చారంట. అడవులోంచి వస్తుంటే 4 దొంగలు చూసి ఏం చేశారంటే, మనకు ఆ కథ తెలుసు, ఏంటి కుక్క పిల్లని తీసుకొస్తున్నాం అని చెప్పేసి మొదటివాడు అన్నాడు, రెండోవాడు అన్నాడు, మూడోవాడు అన్నాడు, నాలుగోడు అనేటప్పటికి అతను అక్కడ విడిచిపెట్టేసి ఇది కుక్క అనుకుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అలాగే ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 100 మంది 2000 3000 అలా పెంచుకుంటూ వెళ్ళి అలా చేస్తూ ఉంటే అది నిజమైపోద్ది అనుకుంటున్నారు. అది కథ. కానీ ఆ కథ నుంచి మనం గుణపాఠాలు నేర్చుకోవాలి కదా. కథనే ఇలా డైవర్షన్లో తీసుకొచ్చి అలా రెచ్చగొట్టడం అనేది అలా ఏది ఎవరైతే ఉద్యోగాల దగ్గరకు వచ్చి ఆగిపోయారో వాళ్ళని రెచ్చగొట్టి ఉద్యోగాలు తీసుకోవడం అనేది, అదే ఉద్యోగస్తుల్ని అవమానించడం అనేది నేనైతే తీవ్రంగా ఖండిస్తున్నాను సార్. అసలు టీచర్స్ అనేవాళ్ళు ఒక మన్నోహత స్థాయిలో, పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులు, వాళ్ళ ద్వారా ఈ రోజున లెక్చరర్స్ కానీ లేదా డాక్టర్స్ కానీ పోలీస్ కమిషనర్స్ కానీ ఎంత పెద్ద ఉన్న స్థాయిలో నిలబెట్టే టీచర్స్నే ఈరోజు ఇలా రోడ్డు మీద నిలబడతాం. ఏం సార్, ఏం దాని మీద అసలు మీ అభిప్రాయం ఏంటి? అసలు ఈ దుస్థితి మాకు వచ్చినందుకు చాలా బాధపడుతున్నాం సార్. ఆయనకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ కరోనా టైంలో ఆయన పరిపాలించే టైంలో ఏమన్నాడంటే, ఇచ్చినట్టు హామీలే కాదు, 9 హామీలే కాదండి, మేము టైలర్లకు 10,000 ఇచ్చాము, ఆటో డ్రైవర్లకు 10,000 ఇచ్చాము, తర్వాత ఇంకా వచ్చేటప్పటికి బార్బర్లకి 10,000 ఇచ్చాము, ఇలా వాళ్ళకిచ్చాము వీళ్ళకిచ్చా అడగకుండానే ఇచ్చాము, అసలు హామీల కంటే ఎక్కువ ఇచ్చామన్నారు సార్. సార్ ఆ టైంలో మేము పడిన బాధ అంతా ఇంత కాదు ప్రైవేట్ టీచర్లుగా. ఎందుకంటే ప్రైవేట్ టీచర్లు వాళ్ళు సగం జీతం కాదు కదా, ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. మమ్మల్ని అన్నిసార్లు మా రక్తాన్ని పిండారే కానీ మా మీద జాలి తలచలేదు. కనీసం ½ ఆఫ్ ది శాలరీ కాదు కదా, అసలు ఏమి ఇవ్వలేదు. మా పట్టించుకునే వాళ్ళు లేడు. ఆ టైంలో మీరు ఏమైనా చేశారా సార్ మా గురించి? వాళ్ళకేసాను 10,000, ఏకేసాను 10,000 కాదు, 10 రూపాయలు కాదు, ఒక్క రూపాయి కూడా మా ప్రైవేట్ టీచర్లు పట్టించుకున్న పాపం లేదు సార్. ఈ రోజున నేనేదో వచ్చేసాను, డిఎస్సీ ఇవ్వలేదు, ఏం లేదు. ఇప్పుడు డిఎస్సీ ఇస్తే మేము జాబ్ సంపాదిస్తే ఇప్పుడు ఏంటంటే అది దాకా డిఎస్సీ అలా జరిగింది ఇలా జరిగింది అమ్ముకున్నారు. ఒక పోస్ట్ కూడా మెగా డిఎస్సీ డిఎస్సీకి సంబంధించి ఒక పోస్ట్ కూడా ఇవ్వాలన్న వ్యక్తి ఈ రోజున 16,000 పోస్టులు కూటమి ప్రభుత్వం రంగనిస్తే వాళ్ళు ఎందుకు సార్ ఈ విధంగా బురదజల్లే రాజకీయాలు చేయడం? అసలు ఇది ఎంతవరకు సమస్య అంటారు? ఒక రాజకీయ పరంగా చూడటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అధికారంలోకి రావడానికి ఎటువంటి అడ్డదారిన తొక్కాలి అనుకునేటటువంటి ఇటువంటి పాడు రాజకీయాలు, ఈ చెడు రాజకీయాలు అయితే నేనైతే ఖండిస్తున్నాను సార్. ఇది ముమ్మాటికి చాలా దారుణం. మీకు ఏమైనా నిరుద్యోగుల మీద ఉంటే, అంటే ఇప్పుడు మా నిరుద్యోగ సోదరులు పోరాడుతున్నారు, కానీ వాళ్ళ యొక్క మైండ్ సెట్ని ఆసరాగా చేసుకుని వాళ్ళని పావులుగా ఉపయోగించుకుంటున్నారు సార్. వాళ్ళకి నేను చెప్పేది ఒకటే ఏంటంటే, నేను ఇంతకుముందు 17 సంవత్సరాలు 18 సంవత్సరాలు నిరుద్యోగాన్ని ఉన్నాను. ఆ పెయిన్ నాకు తెలుసు, దగ్గరకు వచ్చి మాటలు పోయిన పెయిన్ తెలుసు. ఎందుకంటే 2008లో దగ్గరకు వచ్చి ఉద్యోగం పోయింది, 17 సంవత్సరాలు వెయిట్ చేశాను. ఇక్కడ మీకు అంతగా ఉంటే కనుక ప్రైవేటు స్కూళ్ళల్లో కానీ కాలేజీల్లో కానీ లేదంటే ప్రైవేటు విద్యా సంస్థలు కార్పొరేట్ విద్యా సంస్థలు చెప్పేటువంటి టీచర్లకి మీరు చేయదగిన న్యాయం ఏంటంటే 10 మంది 100 మంది కాదండి, ఇది మీరు ఖచ్చితంగా పోరాడితే ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్న ప్రభుత్వం లేదంటే అగైన్స్ అపోజిషన్ పార్టీ కూడా పోరాడితే చక్కగా జీవో తీసుకొస్తే వస్తుంది. ఏంటంటే ప్రైవేట్ స్కూళ్ళలో ఒకసారి ప్రైవేట్ స్కూళ్ళల్లో లేదా కార్పొరేట్ స్కూళ్ళలో చదివే విద్యార్థులకి ఫీజు ఇంత ఉండాలని చెప్పేసి జీవో తీసుకొచ్చారు కదా, అమలు చేస్తున్నారు కదా. 25% పేద విద్యార్థులకు సంబంధించి ఉచిత విద్య కూడా అమలు చేస్తున్నారు కదా. అలాగే ప్రైవేట్ స్కూళ్ళలో కార్పొరేట్ స్కూళ్ళలో పనిచేసే ఉపాధ్యాయులకి ఎస్జిటి టీచర్కి ఎంత ఉండాలి, బీఎడ్ చేసిన టీచర్లకు ఎంత ఉండాలి స్కేల్ అని చెప్పేసి అది ఉంది కదా, ఖచ్చితంగా జీవో తీసుకొచ్చి ఖచ్చితంగా అమలు చేస్తే రోడ్డు మీదకి ఎవరు రారు సార్.